దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్ కొనసాగుతుంది. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ కు ఓలా, ర్యాపిడో, ఉబర్ డ్రైవర్లు మద్దతిచ్చారు. కుకట్పల్లి నెక్లెస్ మాల్ సర్కిల్ దగ్గర డ్రైవర్లు ఆందోళన చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితంతో ఓలా, ఉబర్, ర్యాపిడో యజమానులు కోట్లు సంపాదిస్తున్నారని వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పేరు రాజేష్ అన్న, నేను మన ఆటో బలగం ప్రెసిడెంట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బ్రేక్డౌన్, ఆల్ ఇండియా బ్రేక్డౌన్లో భాగంగా మా యొక్క ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ ఈరోజు వాళ్లకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దేని గురించి అంటే ఫస్ట్ ఈ యాప్లు బేస్ ప్రైస్ అనేది మర్చిపోయాయి. వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తున్న రేట్ల కారణంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కరోజు యాప్లన్నీ బంద్ చేసి ఒక నిరసన ద్వారా మా యొక్క బాధాకరమైన విషయాన్ని వాళ్ళకు వ్యక్తం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాము. దీంట్లో వీళ్ళు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందులో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కనుక కరెక్ట్ ఉండి మీటర్ రేటు కానీ ఈ బైక్ల విషయంలో కానీ చొరవ తీసుకొని కరెక్ట్గా ముందు నడిపించేది ఉంటే మాత్రం ఈరోజు మాకు ఇలాంటి పరిస్థితి ఉండకపోయి ఉండేది. కావున ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వము అతి త్వరగా, ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మా పరిష్కారం ఏర్పడే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ఓ పక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క కంపెనీలు కూడా మీరు మా నుంచెల్లి మేము చేసే పని నుంచెల్లి మీరు లక్షల కోట్లు ఆర్జిస్తూ ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మాకు ఎంతో కొంత న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి ఈ కార్పొరేట్ సంస్థలను కూడా కోరుతూ ఉన్నాము. లేదు అని అంటే ఇలానే కొనసాగిస్తామనంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా మాత్రం ఈ యాప్లను తీసేసి ప్రభుత్వం మీదనే మేము నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం నుంచి ఒక కొత్త యాప్ చేసి దాంట్లోనే నడిచి దీన్ని మా బతుకులు మేమే చేంజ్ చేసుకుంటాం అని చెప్పేసి మన ఆటో బలగం నుంచి అయితే పిలుపునివ్వడం జరుగుతుంది. మన ఆటో బలగం తరపు నుంచి నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఈరోజు అయితే ఇక్కడ ఫోరం మాల్, నెక్సెస్ మాల్ దగ్గర అయితే ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఆటో అండ్ గూడ్స్ వెహికల్స్, క్యాబ్, ఓలా, ఊబర్ సంస్థలలో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మన ఆటో బలగం తరపున 7 గ్రూపులలో 7,000 మందితో పాటు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ ఒక్కరోజు బంద్కు ఓలా, ఊబర్ రేట్లు చాలా ఘోరంగా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం ఆల్ ఇండియా నుంచి తీసుకున్నారు. దానికి సంఘీభావంగా మేము మద్దతు తెలుపుతున్నాము మన ఆటో బలగం తరపున. ఇంకా ఇది ఈ ఒక్కరోజు కాదు, ముందు రేట్లు పెరగకపోతే ఇంకా మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే 2 అంశాల మీద ఇది ధర్నా చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి రేట్లు పెరగాలి, రెండోది వచ్చేసి మన ట్యాక్సీ ప్లేట్లు, బైక్లు ఏవైతున్నాయో అవి తీసేయాలి. అవి వైట్ ప్లేట్తోనే నడుస్తున్నాయి, చాలామంది కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి దానికోసం అని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. వినోద్, ఈ ఓలా, ఉబర్, ర్యాపిడో తర్వాత వీళ్ళందరికి సంబంధించి అంటే తమ కనీస ఛార్జీలను పెంచాలంటూ కూడా వీరు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు. దానిలో భాగంగానే ఈరోజు సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. మనం చూస్తాం రోజు కూడా ఇప్పుడు మామూలుగా రవాణా కోసం అని చాలా మంది మనం వీటిపైనే అంటే ఈ ప్రైవేట్ సర్వీస్లు ఏవైతే ఓలా, ఉబర్, ర్యాపిడో ఉన్నాయో వీటిపైనే ఆధారపడుతూ ఉన్నాం. అంటే ఎందుకంటే మెరుగైన ప్రజా రవాణా లేదు కాబట్టి చాలా వరకు ఈ సర్వీస్లపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటున్నాం. అయితే వీటికి సంబంధించి ఎవరైతే వీటిని నడుపుతున్నారో వారికి సంబంధించిన డ్రైవర్లకు మాత్రం సరైన ఛార్జీలు లేవన్నది వారి యొక్క ఆందోళన. ఎన్నో రోజులుగా మేము దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా కూడా పట్టించుకున్న పాపన పోటీ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సేలింగంపల్లి, నల్లగండ, గోపన్పల్లిలో పెద్ద ఎత్తున ఈ డ్రైవర్లు ఆందోళన చేశారు. ఆటో తర్వాత ఈ క్యాబ్, బైక్ సంబంధించిన డ్రైవర్లందరూ కూడా చేరుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలవడంతో పాటుగా తమ హక్కులను, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కూడా కోరుతాం. కనీస ఛార్జీలు లేకుండా మేము పెట్రోల్ ఛార్జీలు కూడా సరిగా కావట్లేదు. ఆ తర్వాత యాజమాన్యాలు మాకు తగ్గట్టుగా చెల్లింపులు చేయట్లేదు. దీని మూలంగా మేము చాలా నష్టపోతున్నాం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఈ తమ సమస్యను పరిష్కరించాలి. కనీస ఛార్జీలను చెల్లించే విధంగా తమ యాజమాన్యాలను ఒప్పించాలంటూ కూడా ఆ నిబంధనలు సడలింపు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అయితే ఆందోళన విరమించి అంటే సమ్మె సంబంధించి కంటిన్యూ అవుతుంది. ఈ రోజంతా కూడా సమ్మె ఉంటుందని కూడా వారు చెప్తున్నారు, డ్రైవర్లు చెప్తున్నారు. వచ్చే రోజుల్లో తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.